జై జయశంకర రాశిఫలాల కార్యక్రమానికి స్వాగతం. ప్రాచీ సంధ్యా కాచీ దంతర్నిషాయా ప్రజ్ఞాదృష్టే రంజన శ్రీరపూర్వ వక్త్రీవేదాన్ భాతుమే వాజివక్త్ర వాగీశాఖ్య వాసుదేవస్య మూర్తి. ఓం శ్రీ లక్ష్మీ హైగ్రీవాయ నమః. నేటి రోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. నేటి రోజు మేషరాశి వారికి ప్రతి వ్యవహారంలో ప్రయత్నపూర్వకమైనటువంటి విజయాలు సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రతి వ్యవహారంలో చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాలు పరిగణలోకి తీసుకోండి. గృహంలో జరిగేటువంటి వివాహాది శుభ కార్యక్రమాలకి చక్కటి కార్యాచరణతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులు సాధనతో కూడుకున్నటువంటి ఫలితాలు చేసినట్లయితే నేటి రోజు చక్కటి శుభఫలాలు పొందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్న తరహా వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి ఆర్థిక సంబంధితమైనటువంటి రుణాలకు సంబంధించినటువంటి విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. నేటి రోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతి యొక్క దర్శనాన్ని చేయండి. గణపతి యొక్క స్తోత్రాలను పఠనం చేయండి. ప్రతి వ్యవహారంలో కూడా చక్కటి శుభఫలాలు పొందేటువంటి అవకాశం ఉంది. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారు నేటి రోజు అనుకున్నటువంటి కార్యాచరణకు చక్కటి శుభఫలాలు పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో చక్కటి మార్పులు జరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు తలపెట్టే ప్రతి వ్యవహారంలో అనుకున్నంత ఉత్సాహవంతంగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నంలో కొద్దిపాటి అవరోధాలు వాటిని అధిగమించి మీరు కార్యక్రమాలను పూర్తి చేసుకుంటారు. ఉద్యోగ విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో కూడా ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. శక్తికి మించినటువంటి ఖర్చులు పెట్టుకున్నట్లయితే రుణబాధలు ఒత్తిడి భారాలు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. నేటి రోజు ఈ రాశివారు పరమేశ్వరుని యొక్క దర్శనాన్ని చేయండి. పంచాక్షరి నామాన్ని పఠనం చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారు తలపెట్టే ప్రతి వ్యవహారంలో చక్కటి శుభఫలాలు పొందేటువంటి అవకాశం ఉంది. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా అందేటువంటి అవకాశం ఉంది. సప్తమ శనైశ్వరుడి యొక్క ప్రభావం వల్ల మీకు మనసుకు నచ్చిన విధంగా నేటి రోజు చక్కటి ఆనంద ఉత్సాహాలతో గడిపేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. షష్టమ బృహస్పతి యొక్క ప్రభావం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు దైవ కార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. చక్కటి ప్రణాళికతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే ప్రతి వ్యవహారంలో కూడా విజయాలు సాధించుకునేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకు చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. విదేశీ ప్రయాణాలు విదేశీ వ్యవహారాలకు కూడా నేటి రోజు తలపెట్టే ప్రతి వ్యవహారంలో కూడా దైవబలం మీకు సంపూర్ణంగా అందేటువంటి అవకాశం ఉంది. మిథున రాశి వారు నేటి రోజు కాలభైరవ స్తోత్రాన్ని పఠనం చేయండి. పరమేశ్వరుని యొక్క దర్శనాన్ని చేయండి. ప్రతి వ్యవహారంలో మానసికంగా ఆనందంగా ఆరోగ్యదాయకమైనటువంటి జీవనాన్ని పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు నేటి రోజు తలపెట్టే ప్రతి వ్యవహారంలో ప్రయత్నపూర్వకంగా విజయాలు సాధిస్తారు. తలపెట్టే ప్రతి కార్యక్రమాల్లో దైవబలం సంపూర్ణంగా ఉంటుంది. నేటి రోజు శుభకార్యాలు పాల్గొనేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. దైవిక సంబంధితమైనటువంటి క్రతువుల్లో మీకు చక్కటి శుభఫలాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఒక చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళడం అనేది ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. వస్తువాహనాలు క్రయ విక్రయాల విషయంలో కొంత సమయాన్ని తీసుకోండి. చిన్న తరహా వృత్తి వ్యాపారాలు చేసేటువంటి వారు మధ్యవర్తులతో పెట్టుబడులు పెట్టేటువంటి వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. నేటి రోజు ఈ రాశివారు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు పఠనం చేయండి. అమ్మవారి యొక్క దర్శనాన్ని చేయండి. ప్రతి వ్యవహారంలో కూడా చక్కటి శుభఫలాలు పొందేటువంటి అవకాశం ఉంది. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారు ప్రతి కార్యాచరణ కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు కాస్త ఒత్తిడి భారం పెరిగినప్పటికీ ఉద్యోగ విషయాల్లో కూడా శుభఫలాలు పొందేటువంటి అవకాశం ఉంది. కుటుంబ సంబంధితమైనటువంటి నిర్ణయాల్లో ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాల్లో శ్రమ కాస్త అత్యధికంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా శుభఫలాలు పొందేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులు సాధనతో కూడుకున్నటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. పంచమ శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల
గృహ సంబంధితమైనటువంటి కుటుంబ సంబంధితమైనటువంటి మార్పులు చేర్పులు చేసేటువంటి వారు కాస్త సమయాన్ని తీసుకోవడం అనేది ఈ రాశివారికి చెప్పదగ్గ సూచన. నేటి రోజు ఈ రాశివారు లక్ష్మీ అష్టోత్తర నామాన్ని పఠనం చేయండి, మహాలక్ష్మి అమ్మవారి యొక్క దర్శనాన్ని చేయండి. ఆర్థికంగా ఆరోగ్యంగా ఆనందదాయకమైన జీవనాన్ని పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారు నేటి రోజు ప్రతి వ్యవహారంలో కూడా చక్కటి ప్రయత్నపూర్వకమైనటువంటి కార్యాచరణ శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతనమైనటువంటి కార్యాచరణలో మీరు చక్కటి విజయాలు సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. చతుర్థ శనైశ్వరుడు యొక్క ప్రభావం వల్ల ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ పాటించండి. ఔషధ సేవనం తప్పనిసరిగా ఉంటుంది. మధ్యవర్తుల విషయాల్లో అపవాద అవమానాలు ఒత్తిడి భారం గురేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి వ్యవహారాన్ని చక్కటి ప్రణాళికతో పూర్తి చేసుకున్నట్లయితే మీకు జీవిత భాగస్వామి నుంచి కూడా చక్కటి సహాయ సహకారాలు పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. తృతీయ బృహస్పతి చతుర్థ శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల మీరు తలపెట్టే ప్రతి కార్యక్రమంలో కూడా దైవబలం సంపూర్ణంగా ఉంటుంది. ఈ రాశివారు నేటి రోజు లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని పఠనం చేయండి. చక్కటి శుభఫలాలు పొందేటువంటి అవకాశం ఉంది. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారు నేటి రోజు ఆర్థికంగా చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. మధ్యవర్తులు రుణాలకు సంబంధించి తిరిగి పొందేటువంటి ప్రయత్నాల్లో మీరు సఫలీకృతమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. గృహ సంబంధితమైనటువంటి విషయాల్లో సోదర సోదరీమణుల యొక్క శుభకార్యాల విషయాల్లో మీరు ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ రాశివారు ప్రతి వ్యవహారాన్ని చక్కటి ప్రణాళికతో ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. ద్వితీయ బృహస్పతి యొక్క ప్రభావం వల్ల విద్యార్థులకు చక్కటి ఆశాజనకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలకు ప్రోత్సాహకరమైనటువంటి రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు. నూతనమైనటువంటి కార్యాచరణకు శ్రీకారం చుడతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. నేటి రోజు ఈ రాశివారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠనం చేయండి. లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి. ప్రతి వ్యవహారంలో కూడా చక్కటి శుభఫలాలు పొందేటువంటి అవకాశం ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి జన్మరాశిలో బృహస్పతి యొక్క సంచారం ఆత్మస్థైర్యంతో ప్రతి వ్యవహారాన్ని చక్కగా క్రమబద్ధీకరంగా చేసుకుని ప్రణాళికతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రతి వ్యవహారంలో కాస్త ఒత్తిడి భారం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ బదిలీల విషయాల్లో శుభవార్తలు వినేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. విదేశీ ప్రయాణాలు విదేశీ వ్యవహారాలకు నేటి రోజు మీ అంచనాలకు తగ్గ ప్రయత్నపూర్వకమైనటువంటి కార్యక్రమాల్లో శుభఫలాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారికి ద్వితీయ శనైశ్వరుడి యొక్క ప్రభావం వల్ల దీర్ఘకాలిక సంబంధమైనటువంటి అనారోగ్య విషయాల్లో ఉపశమనాన్ని పొందుతారు. ఔషధ సేవన తప్పనిసరిగా ఉంటుంది. నేటి రోజు ఈ రాశివారు శనైశ్వరుని యొక్క కోనపింగళ స్తోత్రాన్ని పఠనం చేయండి. మానసికంగా ఆరోగ్యంగా చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి ధనుర్రాశి. ధనుర్రాశి వారికి జన్మరాశిలో శనైశ్వరుడు యొక్క ప్రభావం ద్వాదశ బృహస్పతి యొక్క ప్రభావం వల్ల ప్రతి వ్యవహారంలో కొంత ఆలస్యం ఉన్నప్పటికీ విజయాలను సాధించుకుంటారు. ద్వితీయ రవికేతుల యొక్క ప్రభావం వల్ల దైవబలంతో ముందుకు వెళ్ళండి. ప్రతి వ్యవహారాన్ని తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మధ్యవర్తుల మీద సంపూర్ణమైనటువంటి నమ్మకంతో మీరు ఆర్థికపరమైన లావాదేవీలు చేసుకున్నట్లయితే కాస్త నష్టాలు ఒత్తిడికి గురేటువంటి అవకాశం ఉంది. అపవాద అవమానాలకు తావివ్వకుండా మీరు జాగ్రత్తలు పడటం అనేది కుటుంబ విషయాల్లో చెప్పదగ్గ సూచన. ఈ రాశి వారికి సప్తమ రాహు యొక్క ప్రభావం వల్ల కుటుంబ విషయాల్లో అత్యధికమైనటువంటి చర్చలు జరపకండి. ప్రతి వ్యవహారంలో దైవబలం మీకు తోడుగా ఉంటుంది. నేటి రోజు ఈ రాశివారు లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని పఠనం చేయండి. లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి. మానసికంగా ఆరోగ్యంగా ఆనందదాయకమైన జీవనాన్ని పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ప్రతి వ్యవహారంలో కూడా కాస్త ఒత్తిడి ఉన్నప్పటికీ చక్కటి శుభఫలాలు పొందే అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. నూతనమైనటువంటి వస్తు వాహన క్రయ విక్రయాలు జరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. పుణ్య క్షేత్ర దర్శనాలు పురాణ పట్టణం వల్ల మానసిక ప్రశాంతి ఉంది. శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అయినప్పటికీ రాశి వారికి ఆరోగ్య సంబంధితమైనటువంటి విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఔషధ సేవనం తప్పనిసరిగా కనిపిస్తుంది. విద్యార్థులకు ప్రోత్సాహకరమైన రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు. ప్రయాణాల విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోండి. ఈ రాశివారి నేటి రోజు
మహాగణపతి యొక్క దర్శనాన్ని చేయండి, గణపతి యొక్క స్తోత్రాలను పఠనం చేయండి. ప్రతి వ్యవహారంలో కూడా విజయాలు మీ తోడు ఉండేటువంటి అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి లాభస్థితి శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల ప్రతి వ్యవహారంలో కూడా విజయాలు సాధించుకునేటువంటి అవకాశం ఉంది. వస్తువాహన క్రయ విక్రయాల్లో చక్కటి శుభఫలాలు పొందేటువంటి అవకాశంగా నేటి రోజు చెప్పుకోవచ్చు. నేటి రోజు ఉద్యోగ మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. దైవిక సంబంధితమైనటువంటి క్రతువుల్లో పాల్గొనేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశివారు ప్రతి వ్యవహారాన్ని కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఆర్థిక విషయాల్లో ఒత్తిడి భారం కలిగేటువంటి అవకాశం ఉంది. వాగ్వాదాలు జోలికి పోకండి. చర్చలు అధికంగా జరపడం వల్ల మానసిక అసంతృప్తి వాతావరణం గోచరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాశివారు ద్వాదశ రవికేతుల యొక్క ప్రభావం వల్ల తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాల వల్ల మానసిక ప్రశాంతి చేకూరేటువంటి అవకాశం ఉంది. కుంభరాశి వారు నేటి రోజు కాలభైరవ స్తోత్రాన్ని పఠనం చేయండి, పరమేశ్వరుని యొక్క దర్శనాన్ని చేయండి, పంచాక్షరి నామాన్ని స్మరణ చేయండి. చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారు శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రతి వ్యవహారంలో కూడా విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులు కాస్త ఒత్తిడి భారం పెరిగే అవకాశం ఉంది. ప్రతి వ్యవహారంలో మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాలు పరిగణలోకి తీసుకోండి. దైవబలం మీకు సంపూర్ణంగా ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. నేటి రోజు మీరు తలపెట్టే ఒక కార్యం మీకు చక్కటి మానసికంగా, ఆరోగ్యంగా ఒకటి సహాయ సహకారాలు పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి, లక్ష్మీ అమ్మవారి దర్శనం చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు. ద్వాదశ రాశుల వారు చెప్పినటువంటి ఈ పరిహారాలు శ్రద్ధగా ఆచరించి ప్రతి ఒక్కరూ కూడా చక్కటి ఆరోగ్యంగా ఆనందదాయకమైన జీవనాన్ని పొందుతారని, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని మనం ప్రార్థిద్దాం. సర్వే జన సుఖినో భవంతు.